హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒప్పుకొని స్టార్ట్ చేసే ప్రతి ఒక్క వరకు బేపచ్చమైన లాభాలు వస్తాయని మేము ఒప్పుకోండి. కస్టమర్ కి ఇచ్చే కొటేషన్ కి అలాగే కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్ కి రెండు టాలీ చేసుకుని మా చేతుల డబ్బులు పడకుండా అలాగే కస్టమర్ నష్టపోకుండా వర్క్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుందండి. 3 లక్షలు కొటేషన్ ఇస్తే 30,000 ప్రాఫిట్ మిగలడం కూడా కష్టమేనండి ఈ కాలంలోనే. కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే చేతుల డబ్బులు పెట్టే పరిస్థితి కూడా అయిపోతుంది. కానీ ఏదేమైనా కస్టమర్ ఒక డేట్ చెప్పారంటే ఆ డేట్ కి అయితే మన ప్రాజెక్ట్ హ్యాండ్ వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ఒక్క విషయం ప్రతి కస్టమర్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. కన్స్ట్రక్షన్ నుంచి టైల్స్ వేసేంత వరకు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే మీరు ఇంటీరియర్ విషయం వచ్చేటప్పటికి ఎందుకు కంగారు పడతారు? తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అస్సలే లేదండి. మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే రేపు మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చే మీ చుట్టాలు పోతే పోయింది ఒక మంచి ఇల్లు కట్టాడనే పేరు అయితే మీకు దక్కాలండి. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదండి. ఇంటీరియర్ విషయంలో అసలు కంగారే పడద్దు. ఏది ఎక్కడ ఎలా చేయించుకుంటే బాగుంటుందో ఒక సరైన నిర్ణయం అయితే తీసుకోండి. అప్పుడు మీరు అనుకున్న విధంగా ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుందండి.